తెలుగుదేశం పార్టీ లోగడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఆ నెరవేర్చకపోగా ఇవాళ ఏవైతే చెప్పాడో తను చెప్పినటువంటి హామీలు నెరవేర్చినాననే మాట తన నోటి గుండా కూడా రావటం లేదు. ఎక్కడ కూడా ఏదో ఊకదంపుడు వ్యవహారం మీటింగులు జరుగుతున్నాయి. కానీ నేను ఇది చెప్పాను, ఈ విషయం మీద నేను పోరాటం చేసి చెప్పింది చేశాననేటువంటిది ఒక్కటి కూడా ఆయన మాట్లాడటలేదు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ వ్యతిరేకం మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి. అలాంటి బీజేపీని కలుపుకొని జనసేన బీజేపీ కలుపుకొని ఇంకా ఎవరైనా ఉంటే కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఏ రకంగానైనా ప్రభుత్వంలోకి రావాలా, ప్రభుత్వంలోకి వచ్చి ఈ ప్రజలను మళ్ళీ పరిపాలన అలకల్లో చేయాలనేటువంటి ఆలోచనతోనూ తన కొడుకు మనవడి కోసం పోరాటం చేయాలనేటువంటిది వాళ్ళ సంస్థలని వంశాన్ని మళ్ళీ ఈ రంగంలో నిలదొక్కుకోవాలనేటువంటి దురాలోచనతోనే ఆయన ప్రవర్తిస్తున్నాడు తప్ప ఇక్కడ ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన చేయకపోగా చెప్పుకోవడానికి కూడా కొన్ని పనులు ఎక్కడ కూడా పూర్తి చేసి పాపం పోలేదు. అందువల్ల ఆయన దీనిలోకి రావటం అనవసరం. ఇప్పుడు గౌరవంగా అంటే ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది కాబట్టి, అది నిర్ణయించేటువంటిది ప్రజలు కాబట్టి ప్రజల చేత రేపు నిర్ణయించబడతాడు.